ఈ కాలంలో చాలా మంది చదువు పూర్తి చేసుకున్నా మంచి ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారు. కొంతమంది ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రావడం లేదు. మరికొందరికి ఉద్యోగం వచ్చినా స్థిరంగా ఉండటం లేదు. ఇలాంటి సమస్యలకు మన పూర్వీకులు చెప్పిన ఒక పవిత్రమైన మార్గం ఉంది. అదే లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన. సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి, జీవనంలో స్థిరత్వం ఇచ్చే నారాయణుడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు మన జీవితంలో ఉద్యోగం, ఐశ్వర్యం, గౌరవం అన్నీ వస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. మంచి ఉద్యోగం రావాలంటే లక్ష్మీనారాయణ స్వామిని ఏ శ్లోకంతో పూజించాలో, ఎలా పూజ చేయాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, దాని ఫలితాలు ఏమిటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ స్వామి మహిమ. లక్ష్మీనారాయణ అనేది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కలయిక రూపం. నారాయణుడు జగత్తు సంరక్షకుడు. లక్ష్మి సంపద, శ్రేయస్సు, అదృష్టం ఇచ్చే దేవత. పురాణాలలో చెప్పిన ప్రకారం ఎవరైనా లక్ష్మీనారాయణ స్వామిని భక్తితో పూజిస్తే ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖం, గౌరవం అన్నీ కలుగుతాయి. లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయడానికి ఈ వస్తువులు సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణ స్వామి ఫోటో లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, పూలు, తులసి దళాలు, నైవేద్యంగా పాలు లేదా పాయసం, అగరబత్తీలు, దీపం, పంచదార. ఈ పూజ చేయడానికి ఉత్తమమైన రోజులు గురువారం, శుక్రవారం, ఏకాదశి రోజు. ఈ రోజుల్లో పూజ చేస్తే ఫలితం త్వరగా వస్తుంది. మొదట ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత ఇంట్లో తూర్పు వైపు చూసేలా లక్ష్మీనారాయణ స్వామి ఫోటో పెట్టాలి. దీపం వెలిగించి ఇలా ప్రార్థించాలి. స్వామి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, మీ ఆశీస్సులు ఇవ్వండి అని ప్రార్థించాలి. తులసి దళాలు విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి. తులసి దళాలతో స్వామికి అర్చన చేస్తూ ఓం నారాయణాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః అని అంటూ ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః, సర్వకార్య సిద్ధిం మే దేహి, ధనం ధాన్యం చ మే దేహి, ఉద్యోగం మే ప్రసీద మే అని ఈ శ్లోకాన్ని 108 సార్లు జపం చెయ్యాలి. జపం చేసే సమయంలో మనసులో మనకు కావలసిన ఉద్యోగం గురించి భావించాలి. నైవేద్యంగా పాయసం, పాలు, బెల్లం ఇవ్వాలి. ఇలా 11 రోజుల వ్రతం నిరంతరంగా చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం వస్తుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్రతం గురించి ఒక పురాణ కథ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక బ్రాహ్మణ కుమారుడు చాలా చదువుకున్నాడు, కానీ ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఒక మహర్షి అతనికి లక్ష్మీనారాయణ స్వామి పూజ చెయ్యమని చెప్పారు. ఆ యువకుడు 21 రోజుల పాటు భక్తితో పూజ చేశాడు. కొద్ది రోజుల్లోనే రాజు అతన్ని రాజసభలో ముఖ్యమైన పదవికి నియమించాడు. అప్పటి నుండి లక్ష్మీనారాయణ పూజను ఉద్యోగ సిద్ధి పూజ అని కూడా అంటారు. పూజ చేసే సమయంలో అబద్ధం చెప్పకూడదు, ఇతరులను నొప్పించకూడదు, దానం చెయ్యాలి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. ఇలా చేస్తే దేవుని కృప త్వరగా వస్తుంది. లక్ష్మీనారాయణ స్వామి పూజ వల్ల మంచి ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి అన్నీ కలుగుతాయి. నిజమైన భక్తితో లక్ష్మీనారాయణ స్వామిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. మీరు కూడా ఈ పూజను భక్తితో చేసి మీ జీవితంలో మంచి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.